ప్రజలు బ్రోకలీ గురించి మిశ్రమ భావాలను కలిగి ఉన్నారు. కొందరు దీన్ని ఇష్టపడుతున్నారు, మరికొందరు దీన్ని ద్వేషిస్తున్నారు. చాలా మంది ప్రజలు దీన్ని పూర్తిగా నిషేధించాలని కూడా కోరుకుంటున్నారు. బ్రోకలీ క్యాబేజీకి దూర బంధువు లాంటిది. క్యాబేజీ యొక్క బ్రాసికేసి కుటుంబానికి చెందినది. కానీ బ్రోకలీ ఎందుకు విభజించబడింది? బ్రోకలీతో ప్రేమ మరియు ద్వేషపూరిత సంబంధం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. బ్రోకలీ వాజ్ హైలీ వాల్యూడ్ బై ద రోమన్స్. ప్రపంచ ఆహార చరిత్రలో బ్రోకలీ ఒక సూపర్ హీరో. చాలా కాలం క్రితం ప్రజలు ఏం తినాలి అని ఆలోచిస్తున్నప్పుడు బ్రోకలీ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ రోజు మనం తినే అనేక ఇతర కూరగాయల మాదిరిగానే బ్రోకలీ వివిధ మొక్కల మిశ్రమం నుండి సాగు చేయబడింది మరియు ఈ రోజు మనకు తెలిసిన కాయగూరగా తయారైంది. పురాతన ఇటలీలో రోమన్ల కంటే ముందే జీవించిన ఎట్రుస్కాన్లు 6వ శతాబ్దం బీసీలో బ్రోకలీని మొదటిసారిగా సాగు చేశారు. తర్వాత సమయం గడిచే కొద్దీ ఇతరుల నుండి మంచి వస్తువులు తీసుకోవడానికి ఇష్టపడే రోమన్లు ఎట్రుస్కాన్ల సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలను స్వీకరించారు. అలాగే బ్రోకలీ పట్ల వారికి ఉన్న ప్రేమను కూడా. ఇంగ్లాండ్ కాల్డ్ ఇట్ ఇటాలియన్ ఆస్పారగస్. బ్రోకలీ మొదటిసారిగా ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు అది తప్పుడు గుంపుతో కలిసిపోయింది మరియు ఆస్పారగస్ తో పొరపాటుగా అనుబంధించబడింది. ఫ్రాన్స్ లో ప్రజలు 1500 సంవత్సరంలో బ్రోకలీని ఆస్వాదించడాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంగ్లాండ్ లో బ్రోకలీకి పెద్దగా పేరు రాలేదు. తోటలలో పనిచేసే ప్రజలు 1700 సంవత్సరంలో దీన్ని ఇటాలియన్ ఆస్పారగస్ అని పిలిచేవారు. బ్రోకలీ ఇటలీ వెలుపల ప్రసిద్ధి చెందడానికి చాలా సమయం పట్టింది. Until 1920, broccoli became common in the US. యునైటెడ్ స్టేట్స్ యొక్క 3వ అధ్యక్షుడైన థామస్ జెఫర్సన్ అధ్యక్షుడు మాత్రమే కాదు, అతను ఒక తోటమాలి కూడా. జెఫర్సన్ యూరోప్లోని తన స్నేహితులతో మొక్కల విత్తనాలను పంచుకునే మంచి అలవాటు ఉంది. వారు పంపిన విత్తనాల్లో బ్రోకలీ ఉంది మరియు అతను వాటిని మే 27, 1767న వర్జీనియాలో నాటాడు. యునైటెడ్ స్టేట్స్ లోని ప్రతి ఒక్కరూ దీన్ని సాధారణ ఆహారంగా ఇష్టపడడానికి చాలా సమయం పట్టింది. 1920ల తర్వాత ఇటాలియన్ వలసదారులు యుఎస్ఏకి వచ్చినప్పుడు వారు బ్రోకలీని ఎక్కువగా తినేవారు. అది ఇటాలియన్ కుటుంబాలకు ప్రత్యేకమైన ఆహారంలా మారింది. జార్జ్ వాషింగ్టన్ బ్యాండ్ బ్రోకలీ. యునైటెడ్ స్టేట్స్ యొక్క 41వ ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్ బ్రోకలీని ఇష్టపడలేదు. అతను దాన్ని చాలా అసహించుకున్నాడు. అతను ఒక పెద్ద విలేకరుల సమావేశంలో ఇలా అన్నాడు: నాకు బ్రోకలీ అంటే ఇష్టం ఉండదు. చిన్నప్పుడు మా అమ్మ తినమన్నప్పటి నుండి నాకు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు నేను అధ్యక్షుడిని కాబట్టి ఇకపై దాన్ని తినను అని అన్నాడు. ఇక్కడ మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను ఉపయోగించే ప్రత్యేక విమానం అయిన ఎయిర్ ఫోర్స్ 1లో బ్రోకలీకి అనుమతి లేదని కూడా చెప్పాడు. ఇది ఒక ప్రెసిడెంట్ కి ఆకుపచ్చ వెజిటేబుల్ కి వ్యతిరేకంగా అతని బలమైన భావాల గురించి ప్రసిద్ధ కథనంగా మారింది. బ్రోకలీ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. బ్రోకలీని నైపుణ్యంతో తయారు చేస్తే అది ఒక రుచికరమైన వంటకం అవుతుంది. జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులతో సహా చాలా మంది దీన్ని ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే వారు అసహ్యంగా ఉండే దాన్ని మాత్రమే ఎదుర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ బ్రోకలీ ఒక పోషకాహార శక్తి కేంద్రంగా ఉంది. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి మరియు విటమిన్ ఏ, విటమిన్ B6, పొటాషియం మరియు కాల్షియం యొక్క గొప్ప మూలంగా పనిచేస్తూ ఇది అవసరమైన పోషకాలను అందిస్తుంది. బ్రోకలీ యాంటీ ఆక్సిడెంట్ల సంపదను కలిగి ఉంది, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు కొందరు ఇది క్యాన్సర్ను నివారించడంలో పాత్ర పోషిస్తుందని కూడా సూచిస్తున్నారు. ఈ వీడియోకి కన్క్లూజన్: చెడ్డ కాయగూర వంటిది ఏదీ లేదు, కానీ చెడ్డ వంటకం వంటిది ఖచ్చితంగా ఉంది. మీరు బ్రోకలీ వంటి శాకాహారాన్ని ఎన్నడూ ఇష్టపడకపోతే మీ కోసం దీన్ని తయారు చేయమని వంటలు చేయడం ఇష్టపడే మీ స్నేహితుడిని అడగండి, లేదా దీన్ని మీరే వండడానికి ప్రయత్నించండి. ఇది మీరు అనుకున్నంత కష్టమేమీ కాదు. మీరు ఎప్పటికీ రుచిని ఆస్వాదించినప్పటికీ చింతించకండి, కనీసం ఈ ప్రక్రియలో మీకు మంచి మొత్తంలో విటమిన్లు మరియు ఖనిజాలు లభిస్తాయి. ఫ్రెండ్స్, వీడియోని ఇస్తే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.